మీరు పొరపాటున ఎంఆర్ఐ మిషన్ లోకి ఐరన్ చైర్ ని విసిరారనుకుందాం. ఇది బలమైన అయస్కాంత శక్తి ద్వారా వెంటనే ఆకర్షించబడుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా దాన్ని బయటికి తీలేరు. శరీరంపై లోహపు వస్తువులు వేసుకుని ఎంఆర్ఐ మిషన్ లోకి వెళ్తే ఇక వినాశనమే. ఒక వ్యక్తిని ఆక్సిజన్ సిలిండర్ తో పాటు ఎంఆర్ఐ యంత్రంలోకి పంపించారు. ఈ ఘటన మన దేశంలో జరిగింది. మిషన్ ఆక్సిజన్ సిలిండర్ ని ఆకర్షించడంతో ఆక్సిజన్ సిలిండర్ మధ్య ఇరుక్కుపోయాడు. ఇతను పక్కటెంకులు విరిగి చనిపోయాడు. ఎంఆర్ఐ మిషన్ తప్పనిసరిగా భూమి యొక్క అయస్కాంత క్షేత్రం కంటే 50,000 రెట్లు ఎక్కువ అయస్కాంత శక్తితో అత్యంత శక్తివంతమైన అయస్కాంతం. అందువల్ల మీకు ఎంఆర్ఐ ఉన్నప్పుడు మీ శరీరంపై ఎటువంటి లోహాలు ఉండకూడదని మీ వైద్యుడు ఖచ్చితంగా చెప్తాడు. మీ దగ్గర ఏదైనా మెటల్ వస్తువులతో ఎంఆర్ఐ లోకి వెళ్తే శరీరం తక్షణమే పేలవచ్చు లేదా భారీ రక్తస్రావం జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇది గాలిలో తేలియాడే 3D డైమెన్షన్ ఇమేజ్ లేదా వీడియో యొక్క భ్రమను సృష్టించే పరికరం. ఇది వాస్తవానికి హోలోగ్రామ్ ను ప్రొజెక్ట్ చేయడం కాదు, 3D చిత్రాన్ని గ్రహించేలా మీ కళ్లను మోసగించడానికి టెక్నాలజీ యొక్క క్లవర్ కాంబినేషన్ ఉపయోగిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. ప్రధాన భాగాలు ఎల్ఈడి లైట్లు వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ బ్లేడ్ల చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఈ ఎల్ఈడీలు అనేక రకాల రంగులను ప్రదర్శించగలవు. ఫ్యాన్ మోటార్ బ్లేడ్లను చాలా ఎక్కువ వేగంతో తిప్పుతుంది. తరచుగా 400 RPM కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది నేచురల్ హ్యూమన్ పర్సెప్షన్. దీనిలో మీరు చిత్రాల శ్రేణిని క్రమంలో చాలా త్వరగా ప్రదర్శించడాన్ని చూస్తారు. మీ మెదడు వాటిని నిరంతరం చిత్రంగా చూస్తుంది. చైనా వారు స్పైకిల్ తో తెలివైన స్పీడ్ బ్రేకర్ ని క్రియేట్ చేశారు. తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి ఈ స్పైకిల్ తో కూడిన హిడెన్ నెట్ ను క్రియేట్ చేశారు. కారు బంపు మీదుగా వెళ్తున్నప్పుడు స్పైకులు టైర్ ను పట్టుకుంటాయి. అప్పుడు ఈ హిడెన్ నెట్ కారు టైర్ ను చుట్టేసి ఆపేస్తుంది. ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల అనేక ప్రమాదకరమైన పరిస్థితులను చేజింగులను నివారిస్తుంది. శబ్దానికి బరువు ఉంటుందని ఎంతమందికి తెలుసు? అవును, శబ్దానికి బరువు కూడా ఉంటుంది, కానీ అది సూక్ష్మమైంది కాబట్టి మనకు ప్రత్యక్షంగా తెలియదు. శబ్దం అనేది అలల రూపంలో ప్రయాణించే శక్తి. ఇది వాయువుల్లో, ద్రవాల్లో లేదా ఘన పదార్థాల్లో చలనాన్ని కలిగిస్తుంది. ఈ శబ్ద తరంగాలు వాటి చుట్టూ ఉన్న వాయువుల్లో చిన్న చిన్న ఒత్తిడి మార్పులను సృష్టిస్తాయి. ఉదాహరణకు, ఒక పెద్ద స్పీకర్ ముందు ఉంచిన కాగితం గాలి మరియు శబ్ద తరంగాల వల్ల కొంచెం కదులుతుంది. వీధుల్లో ఏదైనా బాంబు పేలినప్పుడు సౌండ్ కొంత దూరంలో ఉన్న కిటికీలను కదిలిస్తాయి. ఇలా శబ్దానికి బరువు ఉందని గ్రహించగలం. మొబైల్ ఫోన్ల గురించి కొన్ని ఫ్యాక్ట్స్. మార్టిన్ కూపర్ 1973లో మొట్టమొదటిసారి మొబైల్ ఫోన్ కాల్ చేశారు. మొదటి మొబైల్ ఫోన్ మోటరోలా డైనటాక్స్ 8000X. దాని బరువు 1 కిలో ఉండేది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటల సమయం పట్టేది. ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ ఫోన్లు ఉపయోగించే దేశం చైనా. స్మార్ట్ ఫోన్ల అత్యధికంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. దాదాపు 70% మంది వినియోగదారులు ఈ ఓఎస్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి స్మార్ట్ ఫోన్లలో ఉండే ప్రాసెసర్లు పాత కంప్యూటర్ల కంటే వేగంగా పనిచేస్తాయి. ప్రతి ఏడాది సుమారు 1.5 బిలియన్ మొబైల్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇది ప్రపంచ జనాభాలో సగం. జపాన్ లో ఎక్కువ మంది వాటర్ రెసిస్టెన్స్ ఫోన్లను ఉపయోగిస్తారు, ఎందుకంటే వారు స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్లు వాడతారు. ఈ చిన్న సిమ్ కార్డ్ ఎలా మిమ్మల్ని మొత్తం ప్రపంచంతో అనుసంధానం చేస్తుందో తెలుసుకుందాం. సిమ్ కార్డ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అని అర్థం. ఇది ఒక సిలికాన్ చిప్ ను కలిగి ఉంటుంది. ఇది మైక్రో కంట్రోలర్ లాగా పనిచేస్తుంది. ఈ చిప్ లో ప్రాసెసర్ మరియు మెమరీ మరియు కాల్స్ మరియు మెసేజ్లు సురక్షితంగా ఉంచే సెక్యూరిటీ సర్క్యూట్ ఉంటుంది. ఈ చిప్ ముఖ్యమైన సమాచారాన్ని కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా 128 బిట్ గుర్తింపు నంబర్. ఇది మీ సిమ్ ను గుర్తించడానికి ఉపయోగిస్తారు. మీరు సిమ్ కార్డ్ ను మీ ఫోన్ లో పెట్టి ఆన్ చేసినప్పుడు సిమ్ తన ఐడి నంబర్ ను మరియు అథెంటికేషన్ కీను మీ సర్వీస్ ప్రొవైడర్ టవర్ కి పంపుతుంది. టవర్ ఆ అథెంటికేషన్ కీని ఉపయోగించి ఒక ర్యాండమ్ నంబర్ ను మరియు రెస్పాన్స్ నంబర్ ను సృష్టిస్తుంది. టవర్ ఆ ర్యాండమ్ నంబర్ ను మీ సిమ్ కు పంపుతుంది. ఆ తర్వాత మీ సిమ్ ఆ ర్యాండమ్ నంబర్ కి సరైన రెస్పాన్స్ నంబర్ ను సృష్టిస్తే మీ సిమ్ నెట్వర్క్ తో కనెక్ట్ అవుతుంది. దీని తర్వాత మీరు కాల్స్ చేయడం లేదా మెసేజ్లు పంపడం సులభంగా చేయగలుగుతారు. చైనాలో స్ట్రీట్ లైట్స్ ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే వాటి ప్రత్యేకమైన డిజైన్ ఫ్లవర్ బర్డ్స్ ను పోలి ఉంటుంది. ఎవరైనా వాటి కిందకు వచ్చినప్పుడు విచిత్రమే జరుగుతుంది. ఫ్లవర్ లైట్ స్వయంగా వికసించడం మరియు కాంతిని ప్రసరించడం ప్రారంభమవుతుంది. ఈ లైట్లు చాలా ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటాయి. ప్రజలు వాటి సమీపంలోకి రావడంతో అవి ఓపెన్ అవ్వడం ఒక అద్భుతం. ఈ ఎయిర్ హోస్టెస్లు ప్లేన్ డోర్ ను మూసివేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మాన్యువల్ కు బదులుగా ఆటోమేటెడ్ డోర్లను ఎందుకు ఇన్స్టాల్ చేయడం లేదు? ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మొదట విమానంలోని ఎలక్ట్రికల్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి డోర్లు బ్లాక్ అవుతాయి. ఒకవేళ ఇవి ఆటోమేటెడ్ డోర్స్ అయితే డోర్స్ ఓపెన్ కాక అందరూ చనిపోయే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ డోర్స్ లకు ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది, ఎందుకంటే అవి చాలా బరువుగా ఉంటాయి. ఈ కారణాల వల్ల విమానం తలుపులు ఎయిర్ హోస్టెస్ చే నిర్వహించబడతాయి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాల్లో ఇది ఒకటి.
ఇక్కడ పనిచేసే ఇంజనీర్లు 10 అంతస్తుల భవనం కంటే ఎత్తైన ఈ ట్రాన్స్మిషన్ లైన్లను కనెక్ట్ చేయడానికి టవర్ల పైకి ఎక్కుతారు. ఈ ఇంజనీర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎలాంటి భయం లేకుండా ఈ పని చేస్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వైర్లకు కొన్నిసార్లు పవర్ సప్లై వస్తుంది. ఇలాంటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోకపోతే ఇక ఇంతే సంగతులు. ఇక్కడ మీరు చూస్తున్నది సౌదీ అరేబియాలోని మదీనాలో ఉన్న హోరాం ప్లాజా గొడుగులు. ఇవి చాలా ప్రత్యేకమైనవి. ప్రార్థనా సమయంలో సూర్యుని వేడి నుండి ఆరాధికులను ఎండ నుంచి రక్షించడానికి ఇవి రూపొందించబడ్డాయి. రాత్రిపూట లైట్ పోల్స్ లా పనిచేస్తాయి. మొత్తం 250 అంబ్రెలాస్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ అంబ్రెలాలు మొత్తం 625 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్ అంబ్రెలాలు చాలా బలంగా ఉంటాయి. ఇవి గాలిని, అగ్నిని కూడా తట్టుకోగలవు. చాలా మంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని ప్రతి ఆహార పదార్థాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకునే కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. బ్రెడ్ ని ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో ఉండే కోల్డ్ టెంపరేచర్ బ్రెడ్ లో ఉండే మాయిశ్చర్ ని కోల్పోయేలా చేస్తుంది. దానివల్ల బ్రెడ్ డ్రైగా అయిపోయి గట్టిపడిపోతుంది, త్వరగా పాడైపోతుంది కూడా. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలా పెడితే అవి బూజు పట్టి మెత్తగా అయిపోతాయి. బంగాళాదుంపలను ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో ఉండే చల్లని వాతావరణం వల్ల స్టార్చెస్ తీయగా మారిపోతాయి. దానివల్ల అవి ముదురు రంగులకు మారిపోతాయి. వండినప్పుడు అవి తీయగా మారిపోతాయి. తేనెను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలా పెడితే ఫ్రిడ్జ్ లో ఉండే చల్లదనం వల్ల తేనె గడ్డగట్టిపోతుంది. బనానాని ఫ్రిడ్జ్ లో పెడితే వాటి తొక్క త్వరగా నల్లగా అయిపోతుంది. పైగా కొంచెం పచ్చిగా ఉండేవైతే అసలు పండనే పండవు.